ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించటానికి మరొక నూతన దినము ప్రభువారు మనకిచ్చారు. ఈ నూతన దినములో, ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. రండి ప్రియ దైవ జనాంగమా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిన్న చదువుకున్నటువంటి వాక్య పఠనము, అందులో మరొక భాగాన్ని చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలిప్పు అతనితో అనెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యము ప్రభువా ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు స్వకీయుల దగ్గరికి వచ్చారు. ఆ స్వకీయులు సొంతవారు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన్ను గమనించలేక చేతులారా ఆయన్ను నెట్టివేసుకున్నారు. అయితే దేవుడు నశించిపోవచ్చున్న దాన్ని వెదకి రక్షించుటకు భూలోకానికి వచ్చి, మరి ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు నజరేతులో పెరిగి, ఆ నజరేతులో పెరుగుతున్నటువంటి ఆ కాలంలో నజరేతులో నుండి ఏది మంచిది రాదనే ఒక ధర్మశాస్త్ర వాక్యాన్ని పట్టుకొని, నజరేత్ అంటే చాలా నీరసంగా చూస్తూ, నజరేతు పనికిరానిదని, నజరేతు ఎందుకు గొరకాదని, ఇలాగ నజరేతును మరి తక్కువ చేసి చూస్తున్నటువంటి ఆ సందర్భాలలో అక్కడ నతానియేలు అనే ఆయన అక్కడ కూర్చున్నప్పుడు ఈ నతానియేలును పిలిప్పు కనుగొన్నాడు. పిలిప్పు చూసి, నతానియేలు గారు, మేము ప్రవక్తలు ప్రవచించి ప్రవచనానుసారంగా ఒక్కొక్క ప్రవచనం నెరవేరుతూ వస్తూ, మరి ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి యేసు పుట్టాడు, ఆయన్ని మేము కనుగొన్నాము, నువ్వు కూడా వచ్చి ఆయన చూద్దుగానరా అని పిలిచినప్పుడు ఈయనేమంటున్నాడు తెలుసా? అందరిలాగే ప్రజలందరూ ఏదనుకుంటుందే కదా ఈ రోజుల్లో. ప్రజలందరూ ఏదనుకుంటుంది, ప్రజలందరూ ఏం చెబితే అది, ప్రజలు ఎక్కువ మెజారిటీ పీపుల్ ఏమంటే అదే జరుగుతుంది. కానీ సత్యమును సర్వసత్యమును సత్యము కొరకు ప్రయాసపడి సత్యాన్ని వెంబడించి సత్యాన్ని వెతికి వెంబడించేవారు చాలా తక్కువైపోయారు కదా. ఆ బాణీలోనే నతానియేలు గారు ఈ పిలిప్పును ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో, పిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు,
నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడు అని పిలుపు అతనితో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చి చూడు, నీకు తెలుస్తుంది. నీలాగే మేము అనుమానించినటువంటి వారమే. నువ్వు వచ్చి చూడు, మేము చూసాము, నువ్వు రా అన్నప్పుడు వెంటనే జరిగిన విషయం ఏమిటి అంటే, అక్కడ 47వ వచనంలో, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇతనిలో కపటము లేదు, ఇతనిలో ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని యేసు సాక్ష్యం ఇచ్చారు. ఎవరి గురించి? నతానియేలు గురించి. ఈరోజు సర్వసత్యం గురించి, దేవుడు చేయబోయే కార్యాల గురించి, మనుషులందరూ గొప్ప చేసేది దేవుడు గొప్ప చేయడు, మనుషులందరూ పనికిరానిది అనుకున్నప్పుడు దాన్ని పనికొచ్చేటట్లు చేసే సర్వశక్తిమంతుడు యేసునాథుడు అని చెబుతుంటే, చాలామంది మరి ఆనాడు నజరేతును తక్కువ చూశారు, నజరేతు నుండి మంచిది వస్తుందా ఎక్కడైనా చూసావా అని చూశారు. ఆ తర్వాత నజరేతును చాలా నీరసంగా చూశారు. యేసు దేవుడేమో పనికిరాని దాన్ని, ఇలువలేని దానికి ఇలువ తేవాలని దేవుడు సంకల్పించి, దేవుడు ఆ ప్రాంతంలో నుంచి వచ్చి ఆయన పేరు నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. దైవజనాంగమా, పౌలు భక్తుడు ఏమంటాడంటే, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రికలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంటుంది. 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడు. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడేమని రాస్తాడంటే, సత్యమునకు చెవి యొగ్గక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము, కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. సత్యమునకు చెవి యొగ్గట్లేదంట. ఆనాడు సత్యమునకు చెవి యొగ్గట్లేదు, ఈరోజు కూడా చాలామంది సత్యమునకు చెవి యొగ్గక కల్పనా కథల వైపు, కల్పనా కాలముల వైపు తిరుగుచు పరుగులెడుతూ పాకులాడుతూ ఉన్నటువంటి జనాలను మనం చూస్తూ ఉంటాం దైవజనాంగమా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు, ఆయనే సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు, ఆయన కోసమే సమస్తము నిర్మించుకున్నటువంటి దేవుడు అనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఏమండి, ఆయన ఆది యందు ఉన్నటువంటి వాక్యము ఆ దేవుడు. ఏమండి, రెండోది, ఆయన లేకుండా ఏది కలుగలేదు. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కోసరము, ఆయన జీవితము పరిచర్య, అసాధారణమైనటువంటి ఆ పరిచర్య చేసినటువంటి దేవుడు ఎవరు అంటే ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాదే ఆయన ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్చినటువంటి దేవాతి దేవుడు అని నతానియేలు ఎవరికి తెలియచేస్తున్నాడు అంటే, నతానియేలు ఈ పిలుపు నతానియేలుకు తెలియచేస్తున్నాడు. మేము కనుగొన్నాము, నీవు వచ్చి చూడమన్నప్పుడు వెంటనే అతడు ఈ నతానియేలు పిలుపు మాట విని, ఈ నతానియేలు అంజూరపు చెట్టు కింద కూర్చున్నటువంటి వ్యక్తి లేచి మరి వస్తున్నప్పుడు యేసు ప్రభు నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలీయులు చాలామంది ఆయన దేవునిగా అంగీకరించక, ఆయన ఆదియందు వాక్యము ఆ వాక్యమైన దేవుడు, ఆయనే దేవుడు అని గ్రహించక వాళ్ళు రకరకాలుగా ఆలోచించి ఆయన దూరం చేసుకున్నారు. అయితే నతానియేలు ప్రశ్న అడిగి తెలుసుకొని
పరిశోధించి యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తి అని యేసే ఈ నతానియేలు గురించి సాక్ష్యము ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పైన చూస్తే 44వ వచనం చూస్తే అక్కడ ఏమైందంటే, ఫిలిప్పు బెర్షవాడును అనగా ఆంద్రయ పేతురు అనువారి ఆ పట్టణపు కాపరస్తుడును ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసి తినని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎప్పుడో నేను తెలుసుకున్నానయ్యా, ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నువ్వు నాకు తెలుసు, ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే తెలుసు, ఫిలిప్పు పిలవకముందే తెలుసు అని విశ్వసృష్టికర్త, వాక్యమై ఉన్న దేవుడు, స్వకీయుల దగ్గరికి వచ్చిన దేవుడు, పనికిరాని యొక్క పట్టణంలో కావాలని దేవుడు అక్కడ పుట్టించి ఆ ప్రాంతాన్ని కనపరచాలనుకున్నటువంటి ఆ నజరేతు వాడు, యూదుల రాజు, వాక్యమైనటువంటి ఏకైక దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియదయ జన్మ, ఆయనను మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆయన వెతికి వెంటాడి ఆ సర్వశక్తుడైనటువంటి యేసును కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన వెంబడిస్తూ ఆరాధిస్తూ ఆ నజరేయుడైనటువంటి యేసు ఆయన విశ్వసృష్టికర్త, లోకరక్షకుడు, ఆది యందున్న వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరము ధరించుకొని కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి నీకు నాకు కృపను అనుగ్రహించి, అర్హత లేని మనకు అర్హత కలుగు చేసి, నిన్ను నన్ను కనుగొని నిన్ను నన్ను రక్షించుకొని తన సాధనములుగా వాడుకోవాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దామా? దేవజనాంగమా రండి ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా దేవుడు నీకోసం నా కొరకు భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసయ్యా వందనాలు. ఇంతబడిన వాక్యం ఫలింపు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా, నీ పిల్లలందరినీ దీవించండి. దిన రక్షణ దయచేసి ప్రభువా, వారు చేపడుతున్న ప్రతి పనిలో ప్రాముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు నాయనా మీరు తోడుగా ఉండి వారి చేయి పట్టుకొని రాయించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.